ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ మాత్రం. ఆ విశ్వాసమే ఇవాళ మనం ఇక్కడ నిలిపింది. నిజమే, మొన్న మనం పోయినాం కదా అని చెప్పి చర్చ నడుస్తారు. ఊరుకోవడం అనేది పెద్ద నిర్ణయం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని అపోహలు వస్తాయి, కొన్నిసార్లు మనం చేసుకోలేక కోరుకుంటాం. ఇవాళ మనం చూస్తున్నాం, పాప వాళ్ళని ఎక్కడ చూసుకుంటారు కానీ ఉంటే చూసుకుంటే మార్చడం ఒక సంఖ్య కానీ చూసుకోకుండా ఇచ్చేసి, కానీ నిజంగా అమలు చేస్తుంది. ఇప్పుడు 420 అనేది అమలు చేస్తాం. మరి ఇప్పుడు ఇచ్చింది ఒకటి, నెరవేర్చింది ఒకటి, అమలు ప్రారంభం మొదలుపెట్టింది ఒకటి. దానిలో జుట్లు ముట్టుకునే పరిస్థితి చేసింది. ఇచ్చింది ఒకటి, పంచాయతీ పెట్టుకుంది. ఈ అసలు వాటికి 100 రోజులు అన్నది అసలు చెప్పినాడేమో 9వ తారీఖే. మీరు అప్పుడు ఏదో కూడా అర్జెంట్ చేసుకోండి. 9 నాడు మా సొంత ఇంటికి అడుగు తెచ్చిస్తా. ఈ టోటల్ చూసి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారా, ఇంకా వస్తలేదు అని అన్నాడు. నోటికి వచ్చిన మూతులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో నేను కూడా 10 సంవత్సరాలు మంత్రి పనిచేసి ఒక్క రోజైనా గవర్నమెంట్ మాట్లాడుతున్నా వినరా నాతో. దాని చెప్పగలడు ఒక మంత్రి అనేది సోయి లేకుండా, ఇచ్చిన మాట నేను తప్పుతున్నాను సిగ్గు లేకుండా అడిగితే నోటికి వచ్చిన మూతులు. ఈ భూములు ఎదురుదాకా భయపడుతుండేవాడు లేడు. వీళ్ళ భాషల్ని తరలించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంత సంఘటన వాళ్ళ ముందు బానిస బతుకులు బతికి వాళ్ళ చెప్పుల కాడ కూర్చొని దీపాల కొరకు, మంత్రి పదవుల కొరకు నల్లగొండ జిల్లా నాశనం అయిపోతుంటే సోయలేని వాళ్ళు ఇవాళ పొరపాటు ఎన్నికలకు వచ్చిన సీట్లతోని ఎంతో విధంగా నల్లగొండ జిల్లా ప్రజా చైతన్యం మొదట వీళ్ళందరూ కూడా ఎప్పుడు మట్టి వచ్చిపోయారు. వాళ్ళకంటే మొదలే కాదు. తెలంగాణకు తెలుగు నేర్పింది, తెలంగాణకు పోరాటాన్ని నేర్పింది నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఇటువంటి సమాచారం చూసి మేము చెప్తారు. ఎన్ని రోజులు నడుతుంది అబద్ధాలతో, బుకాయిలతో ఎన్నో కేసులు పెట్టారు. మన ఉండ కేసులు చాలా చూసి వచ్చిన ఉద్యమకాలంలో ఈ ఉద్యోగాలు బయట చిన్నవాళ్ళు వాడుతున్నాను. నేను శాసనసభలో మాత్రమే మాట్లాడతాను చెప్పి నాకు రాలేదా, నీకంటే కింద నుంచి ప్రజల నుంచి వచ్చినది. కానీ ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏ భాష మాట్లాడడం ఆ భాష మాట్లాడే విజ్ఞత ఉండాలి. ఎవరిని పట్టడాలను కేసీఆర్ కాదు పోటీకి సరిపోరు. వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడారు. ఏముంటుంది అధికారం ఎల్లో ఉంటుంది. ఎల్లో పోలీసులు మాట ఏం చేస్తారు, మేము పెట్టలేదు కేసు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కూడా కేసు పెట్టలే. ఈ జిల్లాలో ప్రతికేం చేసి తప్పుడు కేసులు పంపడం పెట్టలేదు. అధికారం ఇచ్చింది ప్రజలు సేవ చేయమని, ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీసుకోమని, కేసులు పెట్టమని ఇయ్యలేదు ప్రజలు. మీకు అధికారం ఇట్లా కేసులు పెట్టిన చాలా మందిని
శంకరగిరి మాన్యాలు పట్టించారు ప్రజలు. వాళ్ళందరూ పట్టిస్తాం ఈ జిల్లాలో కూడా. మీకు భయం, నాకు ఎప్పుడు భయం ఉండదు. నేను మొదలు పెట్టినాడే ఇవాళ ఉంటాయి అని తెలుసుకొని మొదలు పెట్టి వచ్చిన వాళ్ళు. ఈ జిల్లానే అద్భుతమైన పోరాటం చేసి వేలాది మంది మహిళలతో సహకార నీళ్ళ కొరకు ఉద్యమం చేసి సాధించి మీరు పెద్దమూల కట్టుబడారు. శాసనసభ్యుల మీదే, మంత్రుల మీదే 4 సార్లు అడగకాల పైన ఎస్ఎల్బిసి పైన వరుసగా అన్యాయం చేస్తూ 7 సంవత్సరాలు ఒక్క చుక్క నీరు లేకుండా ఇది తీసుకుపోతుంటే భారతదేశంలోనే మళ్ళీ నెంబర్ చేసిన వ్యవసాయంలో భారతదేశంలో అత్యంత వృద్ధి బట్టి సాధించిన జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు నల్లగొండ జిల్లా రికార్డు సృష్టించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వచ్చిన మీద మొదలైంది. అప్పుడే చీకట్లు గమ్ముకుంటున్నాయి. ఇక తీయండి పోటీ మాత్రం పరిధాన్యంలో నేను సాధించిన రికార్డు అధిగమించాలి. మీకు చేతులైతే, నీకు దమ్ముంటే, నీకు పరిపాలన చేయొస్తే. ఆడలేక మధ్యలో ఉందని ఇయ్యడం చేతగాక, హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజలకి కేసీఆర్ చేపట్టే కరెంట్ వస్తుంది, కేసీఆర్ చేపట్టే రుణమాఫీ చేస్తుంది, కేసీఆర్ చేపట్టే అది రైతు బంధు చేస్తుంది. కేసీఆర్ చేపట్టే రుణిస్తారు సన్నాసులాగా. మళ్ళీ కేసీఆర్ తప్ప చెప్పి బ్రహ్మాండంగా చేస్తాడు, అన్ని అమలు చేస్తాడు. నేను చేస్తాను ఉరికొస్తుంది అప్పచెప్తుంది భూమి వెంటనే కాంగ్రెస్ అంటే వేసుకున్న బదులు ఉద్యోగం వస్తుంది పోటీపడి దున్నటానికి అడమా పెట్టుకోవద్దు. మాత్రం నికాసైన ఉద్యమకారులు మేము. వ్యవసాయం ఎట్లా చేయొచ్చు, ఇంకోటి ఎట్లా చేయొచ్చు అట్లా చేసే వాళ్ళం మేము. దాన్ని దమ్ముంటే చేద్దాం. ఎవడొస్తాడు మీ దాంట్లో? ఈ వీళ్ళు మనం వచ్చి మాట్లాడుతున్నాం. నేను వ్యక్తిగతమైన ఓకే, నేను వ్యక్తిగతమైన కనుక మాట్లాడటం మొదలు పెట్టే రోడ్డు మీ పిల్లలు పెట్టండి. మీ వ్యక్తిగత జీవితంలో నాకు బాగా తెలుసు. కానీ విజ్ఞత కాదు, ఒక స్థాయిలో ఉన్నప్పుడు అదే పద్ధతిలో ఉండాలని ఉంటుంది. ఎప్పటికీ నువ్వు ఎంత చెత్తబాబు వాగినా, వ్యక్తిగతంగా నువ్వు ఎంత సొలి మాటలు మాట్లాడినా నేను అలా పోవడం లేదు. అసలు విషయం చెప్పమంటే రైతు బంధు అడుగుతుంది ప్రజలు. రైతు బంధు కావాలని నేను అడుగుతలేదు, కేటీఆర్ అడుగుతలేదు. రైతు బంధువులు మాకు రావాలని అడిగేది రైతులు అడుగుతారు. చెప్తాం కూడా రైతులు అడిగింది. నీకు 50,000 మెజార్టీ ఇచ్చినందుకు చెప్తున్నాం చెప్పగలరా రైతులు కాదు. ఇదా నీ సోయి, ఇదా నీ వినేత, నీ మంత్రి పదవి సోయి కాదా? దీనికేనా నీ మంత్రి పదవి ఇచ్చి చెప్తాకుండా మన రైతులు? రైతులతో పెట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడ పోయిందో చూసినావు. ఎందుకంత అహంకారం, అంత బలపెందుకు? చేతగాలేదు లేవు, 2 రోజులకి ఇస్తాను చెప్పు. రైతులు కాలు పట్టుకొని బద్దలని చెప్పాలి. అప్పుడున్నప్పుడు అప్పులో తీసుకొచ్చినప్పుడు భయపడాలి. అప్పుడున్నావు, బాకీ ఉన్నావు, నువ్వు బాకీ తీసేమని అడిగే హక్కు రైతు ఉంది. గదులు పెట్టి ఇంకనే కేసీఆర్ తింటే, కేటీఆర్ తింటే, జగదీష్ రెడ్డి తింటే
ఏదైనా అప్పులో వదిలిపెట్టారు అనుకుంటున్నాం. చేస్తారు కొంతమంది, అప్పుడు ఇచ్చిన ఆయన ఇంటి మీద రాగానే పిల్లలు కొట్టుకుంటారు. అమ్మవారు కొడుతున్నాడు, నేనేం అడగాలని ఇంకా పోవాలని ఊరికే ఉండదంట. ఒక్కసారితో 2 సార్లు అయిపోతుంది, 3వసారికి మీ పంచాయతీ మా సంగతి చెప్పని అడుగుతారు. అదేదో తిరిగినాక ఇంటి మనం కూర్చుంటారు. ఈ చిన్న చిరుకు పనికిరావు. అవును, నిలబెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. వికాస్ అయిన తెలంగాణ రైతుల పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల హక్కుల కొరకే నిలబడుతుంది. తెలంగాణ కొరకు ఎంత దాకానైనా పోతుంది. రైతాంగం హక్కులు కాపాడడానికి ఎక్కడికి పోవడానికి నేను వెళ్తాను. వచ్చిందేదో గాలి కళ్ళ మహమ్మారి వచ్చినట్టు వచ్చింది. ఒక నిమిషం రైతుల కళ్ళల్లో ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టింది. ఈ 420 హామీలు చేయగా గదే మళ్ళీ మిమ్మల్ని బొంద పెడుతుంది. అందులో ఈ సందేహం లేదు. గంటే మెజారిటీ కంటే ఇంకెక్కువ మెజారిటీలో మిమ్మల్ని బొంద పెడుతుంది. అందులో సందేహం లేదు. సరే, దీని తెలియక మన వాళ్ళు మానవాళ్ళని అది మంది ఎక్కువ రోజులు సాగవుతుంది. ప్రజలు నల్గొండ ప్రజల చైతన్యం ఉన్నదా ఈ అధికార అహంకారాలు నిలవడం కదులుతుంది. టీఆర్ఎస్ సైన్యం తప్పకుండా ప్రజల కంటే కదులుతుంది. ప్రజలకు నాయకత్వం వహిస్తుంది. మీ మెడలు ఉంచుతుంది. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు చేస్తుంది. చేయకపోతే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు. మనం ఏం చేయాలి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇంకేదో పెద్ద ఆహ్వానం ఏంటి అవసరం లేదు. నిలబడి కొట్లాడితే వస్తే ఉంటే విజయాలు. అధికారం మనం పెట్టుకొని వీళ్ళని మనం భయపెట్టించి ఒక రోజులో నాయకులను భయపెట్టవచ్చు, ఒక కౌన్సిలర్ భయపెట్టవచ్చు, ఎంపీ భయపెట్టవచ్చు. ఆ వాడు ప్రజలందరూ భయపెట్టలేదు కదా. ఇలా కొట్టిన అయిపోయింది. సూర్యపెట్టిన మళ్ళీ మొగమిద్దాన్ని 2 చేతులు కలిసి 2 చేసిన మన అవిశ్వాసం ఒక్కటి కూడా మొక్కలే కానీ రాలి నిలబడి కొట్టాటే వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఒక వెంట విజయం నల్గొండ జిల్లాలో మళ్ళీ మొదలైంది. బీఆర్ఎస్ విజయం మళ్ళీ మొదలైంది. అది జిల్లా వస్తుంది. ఇలా అధికారం పెద్ద నిజాం అధికారం ఉందంటే ఈ అధికారం పెద్ద లెక్కే కాదు. మనం దాని అధికారం ఇప్పుడు అనుకోలే. అధికార అహంకారం మనకి ఎప్పుడు వెతికెక్కలే. వీళ్ళకి అప్పుడే ఎక్కింది. కోర్సు పెట్టుకుని రాజధాని చేద్దాం అనుకుంటున్నాం. ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల మీద దాడులు చేసి ఒకటి ప్రారంభిస్తాం అనుకుంటున్నాం. కార్యకర్తల ప్రజలతోని ప్రజల బలంతోనే ఈ దుర్మార్గాల దౌర్యాన్ని ఎదుర్కొందాం. ఎక్కడెవరు కూడా భయపడటం లేదు. తప్పకుండా తొందరలోనే మళ్ళీ మన మనసులో మొదలైంది. మళ్ళీ పార్లమెంట్ విషయంలో మన సత్తా ఏంటో చూపించాలి. ఏ గ్రామాలలో ఏ వాటినైతే మనకు తక్కువ సమయంలో లెక్కలు చూసుకొని అక్కడ పని మొదలు పెట్టాలి. పార్లమెంట్లో కోల్పోయిందాన్ని మళ్ళీ సాధించుకోవడానికి సంసిద్ధం కావాలి. తప్పకుండా పార్లమెంట్లో మన సత్తా చూపించాలి. పార్టీ ఎవరైతే అభ్యర్థులు నిర్ణయిస్తారో మనకు మనిషి కనపడే ఎక్కడ లేదు. కేసీఆర్ కనపడాలి, కార్యకర్తే కనపడాలి. ఎట్టి పరిస్థితులలో మెజారిటీ సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఏదైతే విఫలమవుతుందో తప్పకుండా వాటన్నింటినీ కూడా ప్రజలు ఎక్కగట్టాలి, తెలియజేయాలి. ఊళ్ళలోకి వస్తారు, ఊళ్ళలోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజల చేత అడిగియాలి. ఇది మనం చేయాల్సిన పని. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కార్యక్రమాలు కావాలి. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న జరుగుతుంటే సంఘటనలు దాన్ని బెంగళూరుతో అందరూ అక్కడికి పోవాలి. ఏదో ఊళ్ళో జరిగింది. అధికార అహంకారంతో మనకు అధికార మదంతో వాళ్ళే దానం చేసుడు, వాళ్ళే కేసులు పెట్టుడు చేస్తున్నారు. సరే, ప్రారంభం కదా, కొద్ది రోజులు ఏమవుతుందో ఎగనే చూస్తా ఉన్నా. ఇక పని మనం మొదలు పెడదాం. ఎక్కువ రోజులు ఇచ్చే పని లేదు. మిత్రులు కోటిరెడ్డి గారు శాసనమండలి సభ్యులు వేదికపై కొంచెం ఎక్కువ చెప్పండి.
గుర్తు చేసుకొని సినిమాలను కదలాలి, వచ్చే ప్రతి దాంట్లో ఫలితం తెచ్చుకోవడానికి శాయశక్తులు కృషి చేయాలి. ప్రజల్లో వచ్చేది ఇప్పటికీ మొదలైన భావన కరెంటు పోగానే కేసీఆర్ బాయ్ కరెంటు బాయ్ ఇంట్లో మాట్లాడుకున్నాను ఆడవాళ్ళు పిల్లలందరూ. రైతు బంధు టికెట్ బంద్ అయిపోయింది. ఎప్పుడో వస్తుందో అర్థం కావట్లేదు. అర్థం కావట్లే కాదు, అందరూ కానీ ఎక్కువ చేస్తున్నారు. కావాలని ఒక ఎక్కువ అనిపిస్తారు, ఒక తక్కువ అనిపిస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? ఒక్కసారి చేస్తారు కోసం, రెండోసారి గుర్తుపట్టలేదు అమాయకం. అతనే సమానం. చాలా ఉన్నాయి. 100 రోజులు చేస్తారంటే చాలా ఉన్నాయి. రైతులకు 15 ఇస్తానని మోసం చేసింది, 15,000 ఇస్తాను మోసం చేసి ఇప్పుడు తీసుకోకండి అని చెప్పారు. ఇప్పుడు 15 కేసీఆర్ రాగానే 15 ఇస్తా ఇది తీసుకోకూడదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆపేది. మరి ఏదైనా ఇప్పుడు ఆ పైసలు మీరే కదా స్వయంగా పోయి పైసలు ఉన్నాయి కేసీఆర్ ఇస్తుందో. ఇప్పుడు కేసీఆర్ ఇస్తే ఊరిగానే ఓటాయి ఆపండి అని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టి ఆపండి. ఏమైంది మరి ఇప్పుడు ఆ పైసలు ఎవరు ఇస్తుంటారు? అంటే ఏ ఊరిలో చెప్పలేమా అడగడం? అదే కొనగాలి, ఇటువంటి చెప్పడం కొనగాలి. అదే అందరూ చెప్పాలి. డిసెంబర్ 9 కూడా అందరూ ఉంటున్నాను. ఇంకా రాదు అదే కావచ్చు. కృష్ణగిరి తెచ్చే ముఖాలు కాదు, 2 వచ్చిన కాయాలు తెచ్చి రాయడానికి ఈ ముఖాలకి నీళ్లు మనం వచ్చిన మొదటి రోజు నుంచి అది 7 మందిని పట్టుకొచ్చిన ఈ ఒక్క చెప్పి ఖమ్మం మంచిగా ఒక్కరితో మొత్తం భూములు కాపాడిన మొదటిసారి మన రాను. తెలుగు ఉంటే దమాకు ఉంటే చెయ్యాలని తపన ఉంటే అయితే పనులు. ఇప్పుడు అందరూ దిగలేకపోతే కాళేశ్వరం విసారిస్తుంది. అక్కడ నీళ్ళు ఉన్నాయి, వస్తాను ఓటర్ లాంచ్ చేసుకుంటే వస్తాయి. సమావేశానికి కూర్చొని తొందరగా మళ్ళీ నల్లగొండ దెబ్బతో చూపిద్దాం, నల్లగొండ చైతన్యంలో చూపిద్దాం. తొందరగా వస్తా అని చెప్పిండు. ఏం సందేహం లేదు. కార్యకర్తలు అందరూ కూడా ధైర్యం ఉండండి, మన పని మొదలు పెట్టండి. పార్లమెంట్ ఎన్నికల్లోనే మన సత్తా చాటుదాం, వీళ్ళ అధికారాన్ని అంచేద్దాం. అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. మరి 5 సంవత్సరాలు పూర్తిగా అవసరమైనటువంటి మరి మన సర్పంచులందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరు లేవద్దు దయచేసి. సర్పంచ్ మహిళను పిలిస్తే వాళ్ళ భర్తతో రండి, జన్మను పిలిస్తే భార్యతో రండి. సన్మానం ఉన్నది, దయచేసి ఎవరు కూడా లేవద్దు పోవద్దు. పైన వేదిక మీద వాళ్ళు కూడా లేవద్దు పోవద్దు. అదేవిధంగా పార్టీ ఇన్సూరెన్స్ సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులకు మరి 2 చనిపోయిన వ్యక్తులకు పార్టీ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు రావడం జరిగింది. వారు కూడా పేరు కాటికొండ కవిత, బొమ్మపల్లి కాటికొండ కవిత గ్రామ పైకి రండి. తర్వాత జోగు స్వామి పొడవోడు. తర్వాత కుర్చీ తెప్పారు, కుర్చీలు ఇక్కడ లేదు, కుర్చీలు ఇంటి జోగు స్వామి పొడవోడు ఓకే సార్.
కర్ణాటక సభ్యుల అధ్యక్షుడు వెంకట తర్వాత తర్వాత మల్లెపల్లి అన్నల్ మల్లెపల్లి కులకరం యాదమ్మ నారాయణ గారు చీరవల్లి గుండెమైన రామచంద్ర గారు బచ్చన్న గోల్స మార్తనేంద్ర గుండెమైన మార్తనేంద్ర బైనపల్లి నెక్స్ట్ బైనపల్లి సర్పంచ్ గారు పగిలి యాదయ్య గారు స్థానిక పార్వతమ్మ జానయ్య గారు అమరావతి పాపారెడ్డి గారు లచ్చగూడెం సర్పంచ్ భాస్కర్ గారు అమరగూడెం సర్పంచ్ గారు సింగం కోటేష్ తర్వాత చూడని రాజేశ్వరి యాదవ్ గారు చింతల యాదగిరి గారు చెల్లగౌడ కన్నమైన సతీష్ జనమైన అలుగుపల్లి పూలకరావు సర్వేశ్వర చిన్నగోని అంజమ్మ కన్నమైన గంగమ్మ చంద్రయ్య గారు ఇన్సూరెన్స్ చెప్పిందా కొనుగోలు నెక్స్ట్ నాలుగో నరసింహ గారు చిన్నసురా సర్పంచ్ చేసుకుని దంపతులు కావాలి నరసింహ సర్పంచ్ గారు చక్కని జయమ్మ గారు దీపకొండ సర్పంచ్ తర్వాత దొరకల సర్పంచ్ వీరగాల జానకమ్మ గారు దొరకల సర్పంచ్ దీపకొండ సర్పంచ్ వీరగాల జానకమ్మ గోపి గారు బుద్ధారం పక్కన యాదమ్మ వెంకట గారు బుద్ధారం శ్రీకాంతారావు దంపతులు జీకే పందిరి రంగారెడ్డి నగర్ మామిడి సైజు గారు మామిడి సైజు గారు రంగారెడ్డి నగర్ వచ్చారా అప్పాజిపేట పప్పపేట రేవంత్ గారు అప్పాజిపేట పప్పపేట రేవంత్ గారు మెయిన్ దుప్పలపల్లి మణిమధ్య పద్మావతి గారు మెయిన్ దుప్ప ఎం దుప్పలపల్లి
చింతా పుష్ప శైలి గారు, దండపల్లి ఇంకో నాగయ్య గారు, నెక్స్ట్ కొత్తపల్లి వెంకట నాగయ్య గారు, మన్నె కృష్ణార్జున రెడ్డి గారు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, నల్గొండ మండలం. బ్రదర్ కొద్దిగా పక్కకు జరుగు, నీ ఫోన్ అడ్డు వస్తుంది. ఓకేనా? కొల్లపల్లి శ్రీనాథ్ గారు, త్వరగా సర్పంచ్ ఎట్లా అండాలు భాస్కర్ గారు, త్వరగా సర్పంచ్ ఎట్లా అండాలు వెలుగుపల్లి ఈగల శైలజ గారు, ఈగల శైలజ వస్తున్నారు. అన్నారెడ్డి కూడా బోధనపు సరస్వతి వెంకటరెడ్డి గారు, దయచేసి సర్పంచ్ గారు ఎక్కడే ఉండాలి, గ్రూప్ కన్ఫ్యూజన్ నుండి. అనంతరం మామిడి వీరమన్, చంద్రపల్లి సురిగి మణమ్మ గారు, రామకొండ రూపాయి చేయబడారు, రామకొండ అన్నపత్రి కుర్తాల వెంకన్న, హలో మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రాథమిక అధ్యక్షుడు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి వినబడతలేదా? గట్టి పెంచాలా? నిలబడి మాట్లాడితే వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కార్యకర్తల స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు, కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో గత శాసనసభ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లు, ఎందువల్ల ఫలితాలు ప్రతికూలంగా వచ్చినాయనే విషయాన్ని కూడా కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, అందరి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తులో ముందుకి ఏం చేయాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎట్లా పనిచేయాలి, పార్లమెంట్ ఎన్నికల నాటికి మరి నియోజకవర్గంలో మెజారిటీ పెంచుకోవడానికి మన పని విధానం ఎట్లా ఉండాలనే విషయం పైన ఈరోజు దీంట్లో చర్చ చేయడం జరిగింది. కార్యకర్తలు మళ్ళీ ఉత్సాహంతో పనిచేయడానికి కావాల్సిన పద్ధతులు, కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా ప్రారంభించకుండానే 420 వేషాలు వేస్తుందో దానిపైన ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలు కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పరిచిన పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజల తరఫున కానీ మాట్లాడడానికి మాకు అధికారం ఉంది. ఏ పార్టీకైనా అదే ఉంటుంది, మాకు కూడా అది ఉంది.
దాంట్లో భాగంగానే మమ్మల్ని రైతులు అడుగుతున్నారు ఊళ్ళకి వెళ్ళినప్పుడు, రైతు బంధు హామీ ఏమైంది, రైతు భరోసా అని చెప్పిండ్రు, ఒకేసారి రుణమాఫీ అని చెప్పిండ్రు, 500 బోనస్ అని చెప్పిండ్రు, రైతు బంధు 9వ తారీఖే వేస్తామన్నారు, రుణమాఫీ 9కే చేస్తామన్నారు. ఇంకొక వారం ఎన్నికలు, 4 రోజుల ఎన్నికలు ఉన్న ఎన్నికలు ఆ సమయంలో కూడా ఈ జిల్లా మంత్రులు కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కావచ్చు, అందరూ కూడా మీరు అర్జెంటుగా వెళ్ళి ఇంకెవరు తెచ్చుకోకపోతే లోన్ తెచ్చుకోండి, ఇప్పుడు మేము 9 నాడు చేస్తూ ఉన్నాం, రద్దు చేస్తూ ఉన్నాం, వెంటనే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రజల దృష్టిలో ఉంది. అదే విషయాన్ని రైతులు అడుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను కూడా వాళ్ళు పూర్తి చేస్తున్నారు. రైతులు మీరు అడగాలి కదా, మేమేం విమర్శ చేయలే, మేమేం దాని మీద కార్యాచరణ ప్రకటించలే, గుర్తు చేసినాం ఇది ఉంది, రైతుల నుంచి మాకు డిమాండ్ వస్తుంది మీరు అడగండి అని గుర్తు చేసినాం. గుర్తు చేస్తే ఒక మంత్రులు బాధ్యత కలిగిన వాళ్ళు వాళ్ళకు ఉండే సమస్య ఏందో చెప్పుకోవాలి, ప్రజలకు అర్థం చేయించుకోవాలి. కానీ అడిగిన వాళ్ళ మీద దాడి చేస్తాం, వ్యక్తిగత దూషణలు చేస్తాం, నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడి ఎందుకు భయపెట్టిస్తాం, ఎందుకు కేసులను మాట్లాడతాం అని చెత్త మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వచ్చినమన్నట్టు లేదు వాళ్ళకి. ఎందుకంటే పాపం ప్రజలు ఇట్లా ఓట్లు వేస్తారు అయితే అనుకొని కలగని ఇవ్వనట్టున్నది. ఇవన్నీ మంత్రులు మీరు బాధ్యతగా మీరు ప్రజలకు చెప్పాలి. ఒక రైతు అన్నాడు నాకు ఇంకా పడలేదు, మాకు రైతు బంధు రాలేదు అన్నాడు. రైతు బంధు రాలేదు అన్నని చెప్పుతో కొట్టండి అంటే నీతో చెప్పుతో కొట్టించుకోవడానికి ఓట్లేసిందా రైతులు? ఎందుకంత అహంకారం మనుషులకి? ప్రజలు ఇచ్చిందే కదా అధికారం, దాన్ని చూసి ముచ్చిపోయి ఏందో అనుకొని మేము రాజులం అనుకొని ఎంతమంది రైతులు కొడతావు చెప్తాను. నువ్వు ఇచ్చిన హామీనే అడిగాను, అయినా నువ్వు ఇచ్చింది ఏంది? వరుసగా 8 సార్లు తీసుకుని 9 సార్లు అడిగాను. గత ప్రభుత్వం నుంచే ఉన్నది అది. నువ్వు కొత్తగా ఏందో నీ ఇంట్లో నుంచి తెచ్చి అడగలే, బిచ్చం అడగలే రైతులు. ఆనాడు మా కేసీఆర్ ఇచ్చింది ఇస్తున్నదాన్ని మా నోటికెడదాన్ని ఆపినావు, ఎన్నికల 4 రోజుల ముందట వచ్చేదాన్ని ఆపినావు, 9వ తారీఖు ఇస్తా అని చెప్పినావు అని గుర్తు చేసారు. బాకీ ఉన్నప్పుడు గుర్తు చేస్తారు కదా చెప్తాం కొడతా అంటే. ఓట్ల దాకా కూడా ఏం ఆగరు ప్రజలు. నల్గొండ జిల్లా రైతాంగం ప్రపంచానికే అద్భుతమైన పోరాటాన్ని నేర్పిన జిల్లా ఇది. గిట్ల మాట్లాడిన వాళ్ళే గట్ల పోయినప్పుడు రాజులు కాదు, ఎవరిని పడితే వాళ్ళని భయపెట్టేయడానికి అడుగుతారు. తప్పకుండా పోల్చుకుంటారు. కరెంటు పోతుంది, ఇప్పుడు మీరందరూ సాక్ష్యం ఈ హాల్లో ఉండగానే ఇప్పటికీ 5-6 సార్లు 7 సార్లు పోయింది. ఊర్లలో జనం మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, అది దాన్ని కూడా కొడతావా? ఇక కరెంట్ ఇవ్వ చెప్తాం కొడతావా అడిగితే? 1 కాదు 2 కాదు 420 రోజుకోటి గుర్తు చేస్తే కూడా ఏడాది సరిపోవట్లే. గన్ను ఇచ్చిండ్రు. ఆయన ప్రతిదానికి కేసీఆర్ చేపట్టిస్తలేము, కేసీఆర్ చేపట్టి వస్తలేదు. కేసీఆర్ ఇచ్చే పాయ, కేసీఆర్ చేసే పాయ, రాకపోతే కేసీఆర్ని అడుగురు ఎట్లా చేయాలని చెప్తారు. బూతులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలి. గ్రామాలలో దౌర్జన్యాలు, దాడులు, కేసులు మొదలుపెట్టారు. వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు. మళ్ళీ ఇట్లాంటి అరాచకాలు కుదరవు. పాత పద్ధతుల్లోనే మేము చేస్తామనుకుంటున్నారు. 10 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన ఇచ్చినాం.
కక్షలు కార్పణ్యాలతో వచ్చిన ఈ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు కూడా నమోదు కాలే. గత 10 ఏళ్లలో ఒక్క అక్రమ కేసు పెట్టలే. పరిపాలనలో ఇక్కడ రాజకీయ జోక్యం రాని ఎక్కువ చేసినాం. కానీ మళ్ళీ మీ పాత పద్ధతులు మొదలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడడానికి నిలబడుతుంది. 14 ఏళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, జైళ్ళలో పోయొచ్చిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, అవల మీ భాషలనే ఎదిరించిన వాళ్ళం. మీరు లెక్క కాదు. కాబట్టి ఇచ్చిన హామీలలో ఏం నెరవేరుస్తారో, ఎన్ని నెరవేరుస్తారో చెప్పాలి ప్రజలకు. ఆ పద్ధతిలో పోవాలి తప్ప మేము చేయలేం కాబట్టి భయపెట్టించి నోరు మూయిస్తాం అనుకుంటే మాత్రం తెలియతరం అవుతుంది. ఇప్పటికైనా వచ్చే వేసవి వస్తూ ఉంది. మంచినీళ్ళ విషయంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చే వరకు మేము వెంటబడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎండగట్టడానికి సిద్ధపడాలి. జిల్లా అంతటి కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజల్లో ఏదైతే మార్పు వస్తుందో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వైఖరి, దాన్ని ఎన్నికల్లో ప్రతిబింబించేటట్టుగా పనిచేయాలని చెప్పి కూడా ఈరోజు నల్గొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, సూర్యాపేటలో అవిశ్వాసం వీగిపోయింది సార్. ఆలేరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ చేస్తాను సార్. కాంగ్రెస్ పార్టీకి చంపు పెట్టాలనుకోవచ్చు సార్. వాస్తవానికి ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు స్థానిక సంస్థలలో కొంత ప్రజాప్రతినిధుల్ని భయపెట్టు రకరకాల పద్ధతుల్లో తీసుకొని అవిశ్వాసాలు పెడతా ఉన్నారు. వాస్తవానికి ఉన్నది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా కొంతమంది ఆ పద్ధతుల్లో అవిశ్వాసం పెట్టి చేస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని చోట్ల పోతాయి. మరి సూర్యాపేటలో కావచ్చు, ఆలూరులో కావచ్చు, అక్కడ కౌన్సిలర్లు నిలబడిన గట్టిగా పార్టీ తరఫున ఉన్న వాళ్ళని మళ్ళీ నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రలోభాలు లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ అప్పుడే ప్రజల్లో పలసనైతే ఉంది. తొందరలోనే అందులో కుమ్ములాటలు కూడా మొదలవుతూ ఉన్నాయి. అప్పటికిప్పటికే మొదలైనాయి. ఈ బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో లుకలుకలు కూడా మొదలయ్యేది ఖాయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్న అన్న పంపిస్తాను ఒక్క నిమిషం. ఇన్ఛార్జ్ ఇస్తే అసలు ఇన్ఛార్జ్ ఇస్తే ఆగపోదు ఎక్కడ దిగుతురే బాయ్. नायक जी सेट आयतली లేదు మంచిగా ఉంది ఫ్రేమ్.